ఢిల్లీ సిఐఐ వార్షిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబుకు అపూర్వ గౌరవం లభించింది. చంద్రబాబు ప్రసంగానికి ఆయనిచ్చిన ఆన్సర్స్ కి ముగ్ధులైపోయిన సభికులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగస్వామ్యులు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు సీఎం. రాష్ట్రంలో సంపద సృష్టి జరిగితేనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆర్థికాభివృద్ధి, సుస్థిరత, ఆంధ్రప్రదేశ్ బ్లూ ప్రింట్ అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. విశ్వసనీయత అనేది రాత్రికి రాత్రే వచ్చేది కాదు. ఆంధ్రప్రదేశ్కు రండి, పరిశీలించండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి అని సీఎం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను సిఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు వివరించారు సీఎం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నడుస్తుందని చెప్పారు సీఎం. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని రాయితీలు ఇస్తున్నామని, సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. మరోవైపు అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. దావోస్ తరహాలోనే అమరావతిలో కూడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఐడియాలు షేర్ చేసుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. To lead, to provide services for the global community. For that, I requested CAI, we are working with them. We want to set up global leadership center in Amaravati to prepare global leaders of tomorrow. We are all going to Davos to learn, to network, to meet people, to exchange ideas. Now this is the place I want to make it. All leaders has to come to India. All leaders has to come to Amaravati for preparing leadership. Existing leaders, entrepreneurs, we have to promote. I used to do one experiment, I'm telling you. మరోవైపు ఢిల్లీ సిఐఐ సదస్సులో ఓ సరదా సన్నివేశం జరిగింది. బిజినెస్ వర్గాల్లో చంద్రబాబును ఏపీ సీఈఓ అంటారన్న సిఐఐ చైర్మన్ వ్యాఖ్యలకు చంద్రబాబు సరదాగా రిప్లై ఇచ్చారు. అది నిజమే కానీ మీ వ్యాఖ్యలతో ఇబ్బందులు వచ్చాయన్నారు చంద్రబాబు. తనకు బెస్ట్ సీఈఓగా అవార్డులు కూడా ఇచ్చారని చెప్పారు. I must also share with you that in the business circles, we don't refer to you as Honorable Chief Minister. We refer to you as the Honorable Chief Executive of Andhra Pradesh. You are right, that is also sometimes caused me damage. They have given me awards, CEO, best CEO award.